నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం మాట్లాడుతున్నాం 9 బెస్ట్ రూల్స్ కోటేశ్వర్లు అవ్వడానికి. సో అదే విధంగా 2x రూల్, 2x ఫార్ములా కావచ్చు, రూల్ కావచ్చు, అది ఏ రకంగా పాటిస్తే కోటేశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారు? గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. 2x సేవింగ్స్ రూల్ కి కోట్లాధికారి అవ్వడానికి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది. ఓకే. అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఒక రేసులో పాల్గొనాలి అనుకుంటే ఆ రేస్ ట్రాక్ ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. లైక్ ఒలింపిక్స్లో మనం చూస్తాము, ఒక్కసారి అందరూ స్టడీగా ఉంటారు, దాని తర్వాత గన్ పేల్చంగానే అందరు స్టార్ట్ అవుతారు రన్నింగ్లో, రేస్లో ఫస్ట్ రావడానికి. సో రేసు లైఫ్లో మనం అందరం కూడా అదే రేస్లో ఉన్నాం. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు పరిగెడుతున్నారు, ఇక్కడ మనం పరిగెత్తట్లేదు. అంటే మనం నడుస్తూనే పరిగెత్తేలాగా పనిచేస్తాం అనమాట. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్ 18, 19, 20 ఏజ్లో కూడా, చాలా యంగ్ ఏజ్లో కూడా ఇవాళ రేపు అందరూ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు జనరేషన్ చాలా స్మార్ట్ అండి, ముందటిలా కాదు. బికాస్ జెన్ఎక్స్ అంటారు. జెన్ఎక్స్కి ఎందుకు ఇంత స్మార్ట్గా తయారయ్యారంటే థ్యాంక్స్ టు గూగుల్, థ్యాంక్స్ టు ఇంటర్నెట్. ఈరోజు ఒక తల్లిని అడిగే ప్రశ్న, ఒక తండ్రిని అడిగే ప్రశ్న గూగుల్ని అడిగేస్తున్నారు. సో ఆ టెన్షన్ అనేది తీరిపోయింది. కాబట్టి తల్లి తండ్రి ఏదో ఒక విషయంలో చిన్న అబద్ధాలు ఆడొచ్చేమో కానీ గూగుల్ మాత్రం అబద్ధాలు చెప్పదండి. అలాగే చాట్ జీపీటీ ఉంది. సో జనరేషన్ మారింది, ఇక్కడ చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. దూరదర్శన్ కాలం నాటి నుంచి ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వచ్చాము మనం. సో సేవింగ్స్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవ్వాలి. ఎందుకంటే రేస్ అనేది స్పీడ్ పెరిగింది కదండి ఒక కాలంలో, చూసారు కదా. సో 2x అంటే అంత ఈజీ కాదు. సో 2x సేవింగ్స్ అంటే దీనికి కోట్లాధికారి అవ్వడానికి ఎంత క్లోజ్ కనెక్షన్ ఉందంటే ఎంత ఉండొచ్చా అంటే చాలా క్లోజ్గా ఉందని చెప్తాను. ఎలా సరే, ఏ రకంగా చూసుకోవాలి? దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అగైన్. ఇన్ఫాక్ట్ ఇక్కడ మనం చూసుకుంటే లైఫ్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది డిసిప్లిన్ అండి. మనం ఎంత తక్కువ సంపాదిస్తున్నాము అన్నది విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఎంత మీరు డిసిప్లిన్డా కాదా. ఎందుకంటే పొద్దున్నే లేస్తారు, స్నానం చేస్తారు, దేవుడి దగ్గర దండం పెట్టుకుంటారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఫ్రెష్గా ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తారు యాజ్ అ హానెస్ట్ ఎంప్లాయీగా, తిరిగి ఇంటికి వస్తారు, వచ్చేటప్పుడు మంచి కూరగాయలు పండ్లు పట్టుకొస్తారు, అండ్ యూ బికమ్ అ నైస్ పర్సన్. ఎందుకంటే యూఆర్ అ సివిలైజ్డ్ పర్సన్. కాబట్టి ఇవన్నిట్లో మనం ఇంత రెగ్యులర్గా, ఎంత బాగా మనం డిసిప్లిన్గా ఉన్నప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్లో ఎందుకు ఉండకూడదు కదా. సో ఉంటేనే కదండి మనకు వచ్చే లాభం. అదేదో మీరు డిసిప్లిన్గా ఉండి ఇన్వెస్ట్మెంట్ విషయంలో మీరు గట్టిగా అలాంటి రూల్ని పాటిస్తే ఇంకొకరికి ఏదో మీరు లాభం చేసినట్టు కాదు కదా. మన కోసం మనమే చేసుకుంటున్నాం ఇక్కడ, ఇంకెవరి కోసమో కాదండి. మన పేరెంట్స్ ఒకవేళ అన్మ్యారీడ్ ఉంటే మామ్ అండ్ డాడ్ కోసం కానివ్వండి, పెళ్ళైతే మాత్రం ఖచ్చితంగా భార్య పిల్లల కోసం కానివ్వండి, ఎవరి కోసమో మనం చేయాల్సిందే. సో అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకునే సివిలైజ్డ్ పర్సన్ కోసం మాత్రమే ఈ రూల్ చెందుతుంది. మిగతా వాళ్ళు లైక్ రేపు పొద్దున్న లేచిన తర్వాత చూసుకుందాంలే, రేపు వచ్చాక ఇన్కమ్, రేపు మళ్ళీ సాయంత్రం తాగుదాము, మళ్ళీ తిందాము, మళ్ళీ పడుకుందాము, బాస్ నాట్ సీరియస్లీ ఇంట్రెస్టెడ్. ఒకటే విషయం చెప్తానండి, ఇండియాలో ఈ మధ్య ఏం జరిగిందంటే వెస్ట్రన్ కల్చర్ అనేది కాస్త మెల్లమెల్లగా వస్తుంది. ఎందుకంటే అక్కడ 12 years and 14 years ఏజ్కే తన్నేసేసి పేరెంట్స్ బయటికి పంపించేస్తారు పిల్లల్ని. ఇక్కడ అలా ఎవరు చేయరు. ఎంత ముసలోళ్ళు అయిపోయినా కానీ, ఒకవేళ తల్లిదండ్రుల పైన మీరు ఒకవేళ బరువు అయినా కానీ, నువ్వు వెళ్ళిపోరా ఇంట్లో నుంచి అని చెప్పేసి నోట్తో ఒక్కొక్కసారి చెప్తారేమో కోపంలో, కానీ మనసులో నుంచి రాదా మాట. బట్ ఏంటంటే యాజ్ అ చైల్డ్గా, అది కూతురైనా కొడుకైనా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకొచ్చే నెల జీతం, మనకొచ్చే నెల ఆదాయం, మనకొచ్చే నెల బిజినెస్ ఇన్కమ్ని మనం ఎలా 2xతో మనము పోల్చుకోవాలి. సింపుల్. మీరు కోట్లాధికారి అవ్వాలి అంటే జస్ట్ బై ఇన్వెస్టింగ్ 500 rupees ఎవ్రీ మంత్, ప్రతి నెల 500 రూపాయలు మీరు పెట్టుబడిగా పెడితే చాలు, మీరు కనీసము 99,99,999 రూపీస్ మీరు ఈజీగా మీరు సంపాదించగలుగుతారు అట్ ద ఏజ్ ఆఫ్ 45. అంటే మీరు 20 ఏజ్లో స్టార్ట్ చేస్తే చెప్తున్నాను. ఒకవేళ మీరు 30లో స్టార్ట్ చేశారు, లేదు 40లో స్టార్ట్ చేశారంటే కాస్తంత కష్టం అండి. మీరు 500తో కోట్లాధికారి అవ్వలేరు. కనీసం మీరు 10,000 రూపాయల చొప్పున మీరు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అదేంటండి బాబు అంటే, అవునండి, మరి 20 years ఎక్కడ, 30 years ఎక్కడ, 40 years ఎక్కడ? మీరు స్టార్ట్ చేస్తుంది లేట్ కాబట్టి మీకు ద్రవ్యోల్బణం అనేది ఏదైతే పెరిగిపోతూ ఉంటుందో, ఆ ఇన్ఫ్లేషన్ అనేది, ఆ ఇన్ఫ్లేషన్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి.
మనకు వచ్చే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఉంది, మీ ఇన్ఫ్లేషన్ వచ్చేసి 8% ఉంది. అంటే సంపాదన మళ్ళీ అక్కడ కూడా తక్కువే కదండి. సో అలాంటి కాంపిటేటివ్ ఉన్న ప్రపంచంలో మీరు మంచి ఆదాయం తెచ్చుకోవాలి, మంచి పెట్టుబడితో మంచి రిటర్న్స్ తెప్పించుకోవాలి అంటే ఇట్స్ నాట్ దట్ అ జోక్. సో నేనేమంటానంటే 2x సేవింగ్స్ రూలు ఈ ఉన్న యంగ్ జనరేషన్కి కూడా చాలా తక్కువే. మీరు 500 కాదండి, కనీసం 2000 రూపాయలు మీరు మినిమం మంత్లీ పెడితే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నేను మీకు క్యాల్కులేటర్తో సహా మీకు చూపించగలుగుతాను. క్యాల్కులేటర్ మీకు కావాలంటే గూగుల్లో మీరు వెతకండి, sipcalculator.in అని చెప్పేసి. అందులో మీకు ప్రతి నెల 2000 రూపాయలు పెడితే మీకు ఫ్రమ్ 20th ఇయర్ నుంచి 40th ఇయర్ మధ్యలో మీకు మినిమం ₹1 కోటి నుంచి 4.5 కోట్ల వరకు మీరు సంపాదించవచ్చు. అంటే దీనికి 2x రూల్కి కోట్లాధికారం అవ్వడానికి మరి క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నట్టు కదా. సో సింపుల్గా మీరు పాటించాల్సింది ఏంటంటే మీరు నెలకి ఒక 4 సినిమాలు చూస్తున్నట్టు అనుకోండి, ఒక 2000 రూపాయలు పక్కన పడేయండి. ఇఫ్ యు ఆర్ ఎ డిసిప్లిన్ పర్సన్ అంతేనే. అందుకే నేను ముందే చెప్పాను, కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పాను. మీరు ఒకవేళ అలాంటి డిసిప్లిన్ మీరు లైఫ్ గడపకపోతే ఖచ్చితంగా మీరు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్కి ఆర్ ఇలాంటి రిటర్న్స్కి మీరు అర్హులు కానే కారు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సింపుల్ విధానంతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఎలాంటి భయం ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు ఎనీ టైం నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బట్ విషయం ఏంటంటే మీకు కావాల్సింది 2x రూల్, దానికి కావాల్సింది ఒక మంచి ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్వెస్ట్మెంట్ కోసం ఖచ్చితంగా మీకు అది దొరుకుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఇవాళ రేపు జనరేషన్ చాలా ఫాస్ట్ అండి. సో ఇమాజిన్ దట్, బిలీవ్ దట్ యూ కెన్ బికమ్ అ క్రోర్పతి. I can guarantee you on that. సో ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, రైట్ వేలో ఏదన్నా ఒక మంచి ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వర్లు అవ్వడానికి కావచ్చు, లేదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఏ రకంగా? గోల్డెన్ ఆపర్చునిటీ అంటాను. ఒక్కటే ఆన్సర్, సమ్మిట్ అప్, గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే ఒక స్పెషల్ క్లాస్ ఉండబోతుందండి. ఇది ఫ్రమ్ మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ స్పెషల్లీ ఉండబోతుంది ఇది. సో ఇందులో ఏంటంటే ఒక్క నయా పైసా కూడా, చిల్లి గవ్వ కూడా పెట్టుబడి పెట్టకుండా ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించవచ్చు, ఎలా కూర్చున్న చోట్లోనే, మీరు ఆఫీస్లో కూర్చొని వర్క్ చేస్తున్నారా, ఇంట్లో కూర్చొని హౌస్ వైఫ్స్ వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటున్నారా, వాళ్ళు వాళ్ళ మొబైల్ నుంచి కనీసం నేను చెప్పబోయే ఈ ప్లాన్ వల్ల మీకున్న అప్పులు, తెలియకుండా ఆర్ ఆలోచించుకోకుండా అవసరాన్ని బట్టి చేసిన అప్పులు, దాంట్లో నుంచి బాగా ఇరుక్కున్న వాళ్ళు ఎలా బయటికి రావాలి ఆ అప్పుల్లో నుంచి, దానికి కావాల్సిన సరైన మార్గాలు, బాగా పాడైపోయిన ఆర్ పడిపోయిన క్రెడిట్ స్కోర్, ఇవన్నీ ఎలా మంచిగా పెంచుకోవాలి, అండ్ దాంతోపాటు ఒక మంచి ప్యాసివ్ ఇన్కమ్, ఇది ఒక అడిషనల్ బోనస్గా ఎలా తెచ్చుకోవాలి. ఇది గ్రోమో వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎందుకంటే ప్రతి నెల 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు చిల్లి గవ్వ పెట్టుబడిగా పెట్టకుండానే మీరు ఇలాంటి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా, ఆ ఫైనాన్షియల్ సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా ఈ క్లాస్లో ట్రైన్ చేయబడతాయి. అండ్ ఇందులో మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాను. గ్రోమో యాప్ గత 5 సంవత్సరాల నుంచి ఉందండి. వీళ్ళు ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు ఓన్లీ కమిషన్ రూపంలో ఇచ్చారు. ఎంతో మంది కొన్ని వేల మందికి ఇచ్చారనమాట. ఎందుకంటే March 31st లేదా April 1st వీక్ లోపల కనీసం ఇంకొక 100 కోట్ల వరకు అమౌంట్ కమిషన్ రూపంలో ఇవ్వబోతున్నారు. అది కూడా నెక్స్ట్ 3 monthsలోనే. ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఉండబోతున్నాయి. భారతదేశం మొత్తంలో అందరు కలిసి ఈ ఆపర్చునిటీని సంపాదించుకునే ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్పెషల్ క్లాస్లో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వబడతాయి. కొత్త యాప్ లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ యాప్ ఉంది, కానీ దానికి కొత్త రూపం ఇవ్వబోతున్నారు. దాన్ని అంటున్నారు పవర్ ఆఫ్ 5 అని చెప్పేసి. సో గ్రేట్ క్లాస్, గ్రేట్ ఆపర్చునిటీ, మిస్ అవ్వకండి. చాలా మంచి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకబోతుంది. 100% స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. లేదా నంబర్ బిజీగా వస్తుందా, ఖచ్చితంగా మీరు వాట్సాప్ మెసేజ్ పంపించుకోవచ్చు. ఎందుకంటే మా టీం మీకు ప్రతి సొల్యూషన్కి ఇవ్వడానికి రెడీగా ఉంది, ప్రిపేర్డ్ అయి ఉన్నారు. డోంట్ మిస్ దిస్ క్లాస్. కాల్ ఫస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.